పర్సనల్గా ఏమైనా సజెషన్స్ ఇస్తారా జగన్ గారికి ఎప్పుడైనా? అంటే ఈ డిస్కషన్స్ జరిగినప్పుడు ఈ పథకం గురించి మీకు నచ్చిన అంశం గురించి. నాకు నచ్చిన దానిల గురించి చెప్తాను. నేను ఏదైనా ఫీడ్బ్యాక్ వింటే ఫీడ్బ్యాక్ చెప్తాను, కానీ నేను సలహాలు సూచనలు ఇవ్వను. ఓకే. ఎస్పెషల్లీ లోకల్ నుంచి గ్లోబల్ వరకు జగన్ గారు తీసుకున్న అనేక డెసిషన్స్లో ద కార్పొరేట్ స్కూల్ సిస్టమ్, అక్కడ ఏపీ గవర్నమెంట్లో అనేక పాఠశాలలు అభివృద్ధి చెందాయి. ఇంగ్లీష్ మీడియంస్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు మ్యామ్. ఎందుకు అలాంటి ఆలోచన? పిల్లలందరికీ కూడా ఎన్ని విమర్శ వచ్చినా స్టిల్ అది కంటిన్యూ చేయాలనుకోవటం, వెనక్కి తగ్గకపోవటం, ఆ స్కూల్ సిస్టమ్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం పరంగా ఎందుకు అలాంటి స్టెప్ తీసుకున్నారు? మన పిల్లలకు మనం ఎందుకు ఇంగ్లీష్ మీడియం అనుకుంటాము? మా పిల్లలు చిన్నప్పుడు మేము బెంగళూరుకి షిఫ్ట్ అయినాం. అక్కడ కన్నడ అన్న వస్తుంది, ఇంగ్లీష్ అన్న వస్తుంది స్కూల్లో. మా పిల్లలకు తెలుగే వచ్చు. సో వాళ్ళకి స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడాలని ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడతాను నేను. సో దట్ దే ఫైండ్ ఇట్ ఈజియర్ అట్ స్కూల్. సో అట్లా మన పేద పిల్లలైనా కూడా రేపు పొద్దున ఎక్కడికి పోయినా, ఉద్యోగాలకు పోయినా, ఉన్నత చదువులకు పోయినా, ఎక్కడికి పోయినా కూడా వాళ్ళకి కావాల్సింది ఏముంది? మా ఇంగ్లీషే కదా. నువ్వు మెడిసిన్ ఎక్కడన్నా తెలుగులో చదివినారా ఎవరన్నా? లా కూడా తెలుగులో చదవం కదా. మనం ఇవన్నీ ఇంగ్లీష్లో చదువుతాన్నప్పుడు మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ వై షుడ్ బి తెలుగుగా చదువుకోవాలా? సబ్జెక్ట్స్ అన్నీ ఇంగ్లీష్లో చదవాలా? ఓకే, అంతే కదా. అంతే కదా. ఆబ్వియస్లీ తాడేపల్లి మీ నివాసంలో కొన్ని విజువల్స్ చూస్తూ ఉంటే ముచ్చటగా ఉంటాయి. ఎస్పెషల్లీ దట్ గోశాల. నేను క్వశ్చన్ స్టార్ట్ చేయకుందే మీరు నవ్వుతున్నారు. చాలా కనెక్ట్ అయ్యారు పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అఫ్ కోర్స్ మాలాంటి వాళ్ళు. అది కాన్సెప్ట్ ఏంటి మేము? చిన్న చిన్న ఆవులు చాలా ముద్దుగా, వాటికి అన్ని పేర్లు కూడా పెట్టి భలే తిరుగుతూ ఉంటాయి. పండగలప్పుడు వాటికి మీరు మేత కూడా వేస్తూ ఉంటారు. దాని గురించి ఏమైనా షేర్ చేసుకోగలుగుతారా? ఫస్ట్ విజయవాడకు పోయినప్పుడు కొన్ని రోజుల తర్వాత సంబడి ఇన్ సార్ సెక్యూరిటీ టీమ్ సజెస్టెడ్ టు మీ, ఆవులను పెట్టుకుందామమ్మా, ఎందుకంటే పాలు బయట నుంచి తెస్తాంటాము, అవి ఎంత సేఫ్గా ఉంటాయో లేదో మనకు తెలియదు కదా అని అట్లా మొదలైంది థాట్. పెట్టుకున్న తర్వాత కనెక్షన్ గ్రూప్ దీప. నేమ్స్ ఏమైనా గుర్తున్నాయా? ఎందుకు గుర్తున్నాయి, చెప్పండి. మహాలక్ష్మి, శివయ్య, వైదేహి, అంటే మా దగ్గర పుట్టినేటివి ఇవన్నీ. మహాలక్ష్మి, శివయ్య, వైదేహి అండ్ కృష్ణయ్య. కృష్ణ అని పెట్టినా వాళ్ళు కృష్ణయ్య అని పిలుస్తారు అక్కడ ఉండేటోళ్ళు. ఓకే.